హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన ఆలూ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి. ఈ బంగాళదుంపలు చల్లారేలోపు ముందుగా మనం సమోసా కోసం పిండి రెడీ చేసుకుందాం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండిని లూజుగా కాకుండా గట్టిగా కలుపుకోండి, అప్పుడే సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పిండిని 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన బంగాళదుంపల్ని తోలు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా ఇలా స్మాష్ చేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా వేసి ఇంకాసేపు వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న దాంట్లో కొద్దిగా కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఇంకొంచెం సేపు అలా కలిపి ముందుగా మనం స్మాష్ చేసిన బంగాళదుంపల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా మిశ్రమం అంతా ఈ బంగాళదుంపలకి పట్టేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసిన తర్వాత దాన్ని మధ్యలో సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక సైడ్ షీట్ తీసి సమోసా కోన్ షేప్లో తయారు చేసుకోవాలి. దానిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప కర్రీని పెట్టేసి ఎడ్జెస్ని నీళ్ళతో కొద్దిగా తడుపుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే మనం నూనెలో వేసిన తర్వాత అది మొత్తం విడిపోయి కర్రీ బయటకు వచ్చేస్తుంది. అందుకని మనం వాటర్తో ఇలా చేసుకోవాలి. ఇలా సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న సమోసాని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. సమోసాలని 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే సమోసాలు బాగా కుక్ అవుతాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలూ సమోసా రెడీ అయిపోయాయి. ఇవి సాయంత్రం పూట చేసి మీ పిల్లలకి స్నాక్స్ కింద పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతేనండి, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.